అది వచ్చేసి 4000 రూపాయలు పెన్షన్ నెలకి. ఈ 3 నెలది 1000 రూపాయలు వేసి చంద్రబాబు నాయుడు వస్తేనే ఫస్ట్ మీకు 7000 రూపాయలు మీకు జూన్ లో ఫస్ట్ ఇచ్చేది 7000 రూపాయలు. అనంక 4000 రూపాయలు ప్రతి నెల ఇస్తాడు మీకు. మీకేమనిపిస్తుంది, మంచిదా చెడ్డదే ఇదే? బాగుంది, హ్యాపీగా. భోజనం ఎట్లుంది? తింటానే ఉండారా? బాగుంది. ఏం పెద్దయినా ఎట్లుంది భోజనం? అంతా బాగుంది. కదమ్మా, ఇప్పుడు మన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి పెడతా ఉన్నారు కదా, భువనేశ్వరం తల్లి భోజనం ఇస్తా ఉంది. ఇది మంచిదే చెడ్డదా? మంచిదే. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో కూడా ఎలక్షన్ పర్పస్ అని పెడతా ఉండలే వాళ్ళు, ప్రతినిత్యము భోజనం పెడతా ఉన్నారు. ఇది మన పబ్లిక్ కి మంచిదే కదా, భోజనము బాగుంది. మంది ఎన్డీఏ మైత్రి కూటమి. ఇప్పుడు మనం బీజేపీ అయినా కూడా ఈడొచ్చేసి ఇది మన మిత్రపక్షం కాబట్టి మనం కూడా వచ్చి ఈడ ఓట్లు వేపించి గెలిపించుకోవాలా. ఎలాంటి ఒక మహానాయకుడు చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు సాధారణమైన వ్యక్తి కాదు, ప్రపంచానికి చాలా అవసరమైన వ్యక్తి, విజనరీ ఉండే అట్ల వ్యక్తి. ప్రపంచ దేశాల్లోనే 20 సంవత్సరాలకు ముందుగా ఏమొస్తుంది అని గ్రహించే అట్ల వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు. దాన్ని ఇంకా అట్లా చంద్రబాబు నాయుడు మనం కుప్పం క్షేత్రం గెలిపించుకుంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవుతుంది. ఈ కంగన్ కుప్పం అంటే ఒక 40 సంవత్సరాల ముందు ఎవరు తెలియదు ప్రపంచంలో. ఈ పొద్దు ప్రపంచ దేశాల్లోనే కుప్పం అంటే ఒక ఆదర్శ కాన్స్టిట్యున్సీగా తీసుకుంటారు. మన 123 కంట్రీల్లో ఆయన ఇబ్బంది వచ్చిన 123 కంట్రీల్లో 53 రోజులు వచ్చారు జనాలు. ఎందుకు వచ్చి? ఆయన మంచి పని చేసినాడు కాబట్టి, ఆయన వల్ల ఎన్నో కుటుంబాలు ఎన్నో దేశాలు బాగుపడింది కాబట్టే కదా జనాలు బయట వచ్చింది. ఒకటి. రెండోది, ఈ కంగన్ కుప్పం అనేది నువ్వు యావదే ఊరికి పో, ఢిల్లీకి పో, మా కుప్పం కాన్స్టిట్యున్సీ అంటే చంద్రబాబు నాయుడు అంటారు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గర్వంగా ఫీల్ అయ్యట్లేదు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఇట్లా మంచి పనులు చేసిండేదానికి, ఈడు మనము ఆయనకు ఓటేసే అట్లా వ్యక్తిగా మనం ఈడు ఉండేదానికి మనం కూడా సంతోషపడాలా. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఆ మహానాయకుడు కాన్స్టిట్యున్సీలో మనం ఉన్నప్పుడు మనకు కూడా ఎంతో పుణ్యం వచ్చినట్ల. ఎందుకంటే ఈ ఊర్లలో ఇండస్ట్రియల్ హబ్ చేసా, హార్టికల్చర్ హబ్ చేసా, ఎడ్యుకేషనల్ హబ్ చేసా, ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకొస్తాం, ఎయిర్పోర్ట్ కి ల్యాండ్ ఆక్యుపై చేసా, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడు గార్మెంట్స్ చేసినాడు, గార్మెంట్స్ లో సుమారు 1000 మనిషి పని చేస్తున్నాడు లేదా? ఈ ఊర్లో మెడికల్ కాలేజ్ లేకుండా ఉండే, కేజీఎఫ్కి వస్తా ఉండరు 30 సంవత్సరాలు. అప్పుడు ఒక చిన్న జ్వరం వస్తే ఇక్కడ డాక్టర్ లేదు, కేజీఎఫ్కి వస్తా ఉండరు. ఈ పొద్దు పిఎస్ మెడికల్ కాలేజ్ లో లక్షాంత జనాలు ఉచితంగా ఆరోగ్యశ్రీలో సేవలు అందిస్తా ఉన్నారు. ఇంకొకటి, భువనేశ్వరం తల్లి కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన ఒక హెల్త్ సెంటర్ పెట్టింది. ప్రతి ఒక్క పల్లికి వాళ్ళు బండిపోతుంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు తారక రామ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కదా, వీటి నుంచి ఏమన్నా అయితే కూడా క్యాన్సర్ ఉండే వాళ్ళని వాళ్ళు రెఫర్ చేస్తారు. పిల్లలకి చదువు, అనాథ చిన్నలకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు చదువు అందిస్తా ఉంటారు. ప్రతి ఒక్కటి చేస్తా ఉండే చంద్రబాబు నాయుడు. ఇట్లా మహానాయకుడికి వచ్చి మనం ఓట్లు అడుక్కునే మనకు కూడా ఒక పుణ్యమే కదా. ఎన్డీఏలో ఉండే దాని వల్ల మనం కూడా బీజేపీలో ఓట్లు అడుక్కుంటా ఉన్నాం. అదే దానివల్ల ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి భోజనం పెడతా ఉన్నారు. ఈడో మనం వాళ్ళు అడిగినప్పుడు మనకి సంతోషం అవుతుంది. మనం కూడా ఇట్లా ఎలా చేయకూడదు. యావదే పార్టీ ఇండియాలో అన్నదానం చేయలే. ఇప్పుడు ఎట్లుంది భోజనం ఎట్లుంది? మంచిదేనా? వాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భువనేశ్వరం గారు ఇట్లా 10 మందికి అందరికి రోజు ప్రతి మంది 500 మంది భోజనం పెడతారు. అది ఎంత బీజేపీకి చాలా మంచిదే కదా. పార్టీ యావదే కానీ పార్టీని చూడకుండా ఈడొస్తే భోజనం పెట్టినప్పుడు యావదే పార్టీ అలిగాడే వాళ్ళు ఎవరు వచ్చినా భోజనం పెడతారు. చల్లగా భోజనం పెట్టినప్పుడు మనం కూడా జీవిస్తాం. ఆ పుణ్యాత్మలో ఎవరో భోజనం పెట్టినప్పుడు చల్లగా పోనీ వాళ్ళు బాగున్నాయి అంటాం. అదే వాళ్ళకి శ్రీరామ రక్షక కదా. రాష్ట్రం వాళ్ళు అన్నారా అని ఎవరైనా రావచ్చు, తినచ్చు. అందరికి కూడా భోజనం తినాలా, అందరికి ఇది కావాలనే ఉద్దేశంతో ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ అన్నదాన క్యాంటీన్ పెట్టింది. అవును. ఈ క్యాంటీన్ వచ్చి ఈడొగుతామనే కాదు, రామపురం మండలంలో జరుగుతా ఉంది, గుడిపల్లి మండలంలో జరుగుతా ఉంది, కుప్పంలో జరుగుతా ఉంది, ప్రతి ఒక్క మండలంలోనూ జరుగుతా ఉంది, స్టేట్ వైజ్ జరుగుతా ఉంది. క్యాంటీన్ వచ్చినాడు, ఏం పనికి వస్తావు పోయి నువ్వు? ఏదో పనిగా వచ్చిండావు. మీరు భోజనం తినాలా, టైం అయింది.
భోజనం ఇట్లా వాళ్ళకి ఎట్లా వాళ్ళకి బస్ స్టాప్ లో వచ్చి నిలబడుకునే వాళ్ళకి అందరికి కూడా భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా అందరికి కూడా భోజనం పెడతా ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు ఆనాటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీ విత్తనం మొలిచి చెట్టయి మహావృక్షంలా వెదజల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల నలుమూల చాటి చెప్పినటువంటి వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన బాటలోనే నడుస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మన కాబోయే ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి దాంట్లోనూ పేదవాడికి పట్టెడన్నము గూడు కూడు అనే నినాదంతో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే నినాదంతో ఈ రోజు ప్రతి పేదవాడికి అన్నా క్యాంటీన్ ద్వారా ఒక పూట భోజనం ఉచితంగా పెడితే సంతోషిస్తారనే నినాదంతో పెట్టారు. ప్రతి ఒక్కరు తిన్న వారందరూ ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఆదరించి చంద్రబాబు నాయుడిని కొనియాడుతూ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఈ రోజు ఇంత ఘనంగా ఈ ఏర్పాటును ప్రజలు స్వీకరిస్తున్నారంటే దానికి కారణం శ్రీ నందమూరి తారక రామారావు గారే. ఆయన బాటలను అడుగువేస్తున్నట్టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో కూడా తెలుగు ప్రజలందరూ ఏకమై ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు వచ్చే విధంగా ప్రజలందరూ ఇంకా 5 రోజుల్లో ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం తరిమేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరూ దీనికి ఏకమై వస్తే బాగుంటుంది నా ఉద్దేశము. అందరికీ నమస్కారాలు. ప్రజలకు అందరికీ కూడా నేను వినిపించుకునేది ఏంటంటే, నేను పక్క రాష్ట్రం కర్ణాటక బీజేపీ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్న జనార్దన్ నాయుడు ఈడ కుప్పం నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడిచినాయి. ప్రపంచ దేశాల్లోనే చాటి చెప్పినటువంటి కుప్పం కాన్స్టిట్యున్సీని అగ్రస్థానానికి తీసుకుపోయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండము. 7 తరాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ సర్తి కూడా నారా చంద్రబాబు నాయుడు 8వ సర్తి ఈడ నామినేషన్ వేసినాడు. కుప్పం ప్రజలు అందరూ కూడా దయచేసి మా వినపం ఒకటే, ఇట్లాంటి మహానాయకుడిని ఎన్నుకోవాలా, ఓటేయాలంటే కూడా మనం కూడా పుణ్యం చేసిండల్లా. మనము ఆయన్ని ఈ కుప్పం కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మాలిమూళ్ళు గ్రామంలో కూడా యోచన చేసి ఈరోజు తాగునీటి కానీ వ్యవస్థలు కానీ సిమెంట్ రోడ్లు కానీ హాస్పిటల్ పిఎస్ మెడికల్ కాలేజ్ కానీ ఇండస్ట్రియల్ హబ్గా చేసి ఎందుకో ఉపాధి కల్పించినట్టు గార్మెంట్స్ అన్ని తీసుకొచ్చారు. మరి ఎడ్యుకేషన్కి ఎన్నో కాలేజీలు కట్టించారు. ఇలాంటి మహానాయకుడిని మనం అందరూ కూడా ఓట్లేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో ఆయనది టార్గెట్ 1,00,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి ఆయన గెలిపించుకొని మళ్ళీ ఆయన సీఎం అయిన తర్వాత ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. దయచేసి కుప్పం ప్రజలు అందరూ కూడా ఓటేయక ముందు ఒకసారి మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు తెలుసుకొని చంద్రబాబు నాయుడుకి ఓటేసి అత్యంత మెజారిటీతో ఆయన గెలిపేయాలని వేడుకుంటున్నా. అదే మాదిరిగా 175 నియోజకవర్గాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల్లో మనం ఎంతో ఇబ్బందులు పడాము. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అరాజకాలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, క్వారీ ప్రతి ఒక్కటి కూడా మాఫియా అయిపోయింది. ఊర్లలో బతకాలంటేనే కష్టము. ఎవదో ఒక మాఫియా వచ్చి రేపు ఏమైందని తెలియదు. పోలీస్ వ్యవస్థ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోనే మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగం కూడా లేకుండా రాజారెడ్డి రాజ్యాంగం, జగన్మోహన్ రెడ్డి తాత పేరు పెట్టుకొని ఏది రాజ్యాంగం నడిపిస్తున్నాడో ఆ రాజ్యాంగం పోవాలంటే 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క ప్రజ, ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క అవ్వ, ప్రతి ఒక్క తాత, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క తమ్ముడు, మా స్నేహితులందరూ కూడా యోచన చేసి 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్డీఏ కూటమి ఏముందో జనసేన, బీజేపీ, టీడీపీ ఈ 3 కూడా ఆయా క్షేత్రాల్లో ఎవరు క్యాండిడేట్ ఉంటే ఆ గుర్తులకు ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడిని మళ్ళా సీఎంగా చేసుకోవాలని వినిపించుకుంటున్నా. దయచేసి అందరూ కూడా 175 నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు మహాకూటమి అని ఏర్పట్టుకొచ్చుకున్న మహాకూటమికి ఓటేసి 175 నియోజకవర్గాలు కూడా గెలిపించుకోవాలని ప్రార్థిస్తున్నా. స్పెషల్ గా పల్లంనేరు నియోజకవర్గం వెంకయ్య గౌడ్ ఎవరైతే శాసనసభగా ఎన్నికయ్యాడో లాస్ట్ 5 సంవత్సరాల్లో ఆయనతో మొదటి వ్యక్తి నేనే ఆయనతో ఇబ్బంది పడింది. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ఏదైతే ఉందో ఆ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ నాతో లాక్కొని దౌర్జన్యం చేసి గూండాయిజం చేసి గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి పేరు చెప్పుకొని ఏదైతే 100 కోట్ల రూపాయలు ఈ రోజు సంపాదించి మళ్ళా ఎలక్షన్ గెలిచినాడో 40 సంవత్సరాల కుటుంబము ఏదైతే మన కిల్వాత్ రామకృష్ణారెడ్డి గారు కుమారుడు మన అమరాన్ ఉన్నాడో
అట్లాంటి వ్యక్తి పైన నిలిచి ఏదైతే ఈ దౌర్భాగ్యంగా మన జనాలు ఓట్లేసి పైన 5 సంవత్సరాల్లో గెలిపించుకుంటారు వెంకయ్య గౌడ్ని, ఆయన నిజ స్వరూపము ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క కుటుంబము కష్టపడిండి. అట్లా పలమనేరు కాన్స్టిట్యున్సీ జనాలకు అందరికీ కూడా, అక్క తోడబొట్టులకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా నేను వేడుకుంటున్నా, మీరు ఓటేయక ముందర ఈ జనార్దన్ ఒకసారి గుర్తించుకోవాలా, మీ అన్నదమ్ముడుగా, మీ బిడ్డగా. ఎందుకంటే ఏదైతే ఆ 100 కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడో ఆ 100 కోట్లు పెట్టి ఈ రోజు 10,000 కానీ 20,000 ఇచ్చి ఓటేసుకొని మళ్ళా దౌర్జన్యాలు దుర్మార్గం చేయాలా అని ఏదైతే ఆయన తెలుసుకుంటాడో దానికంతా ముగింపు పలకల్లా. మంచి నాయకుడు మన అమరన్నకు ఓటేసి అత్యంత మెజారిటీతో ప్రతి ఒక్కరు ఓటేసి ఆయన గెలిపించుకోవాలని కూడా వినిపించుకుంటున్నా. ఎందుకంటే నేనే అనుభవించిన ఈ కష్టాలు వెంకయ్య గౌడ్తో. ఈ దుర్మార్గమైన ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్లు ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చినా తీసుకోవడం లేదు, వాళ్ళ పైన యాక్షన్ లేదు. వాళ్ళ పైన ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కానీ ఏది ట్యాక్స్ కట్టకుండా, జిఎస్టీ కట్టకుండా, ల్యాండ్ ట్యాక్స్ కట్టకుండా, రెవెన్యూ కట్టకుండా 100 కోట్లు సంపాదించాడు ఆ క్వారీలో, శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ లో. చాలా దుర్మార్గము. ఈయన పైన క్రమం కూడా తీసుకొని ఆయనకి శిక్ష పడించాలంటే మన జనాలు ఈ ఓటు అనేది ఒక ఆయుధము. ఈ ఓటుని సక్రమంగా వేసి మనము మంచి నాయకుడిని ఎన్నుకుంటే రేపు ఇట్లా భవిష్యత్తులో ఎవరికి కూడా తొందర లేకుండా ఉంటుంది. దానివల్ల ప్రతి ఒక్కరు కుప్పం ప్రజలు కానీ పలమనేరు ప్రజలు అమర్నాథ్కి మంచి ఓట్లేసి గెలిపించి ఈ వెంకయ్య గౌడ్ని దుర్మార్గాన్ని ఇంటికి పంపించాలని ప్రార్థిస్తున్నాను. 1982 నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండను. చంద్రబాబు నాయుడు వచ్చినాక ఆయన వచ్చినప్పుడు కనీసం ఈ కుప్పంలో రోడ్లు లేదు, కనీసం నడుచుకొని పోయి కూడా దావలేదు. చాలా హీనమైన పరిస్థితి. ఈ కుప్పం చూసి ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చింది. అంత బాధపడినాడు ఈ కుప్పం గురించి. ఆయన అదే పనిగా ఈ కుప్పానికి రోడ్లే కానీ, కాలేజీలే కానీ, మెడికల్ కాలేజీలే కానీ, హందిని పనులే కానీ, మళ్ళా పాలేరు నది పైన 35 చెక్ డ్యామ్లే కానీ అన్ని కట్టించి అన్ని సౌకర్యాలు చేసిన వ్యక్తి ఆయన. ఒక దేవుడు, మహానుభావుడు చంద్రబాబు నాయుడు. ఆయన ఇంకా ఒకటి ఆర్థికంగా 1000 లీటర్లు వస్తుంది కుప్పం తాలూకు అంత పాలు. మేమే ఆయనకి ఆ స్థలం 8 ఎకరాల సిల్లర్ మేమే మా సొంత మామూలు కొనిచ్చి ఆడ పాడేరి పెట్టించి ఆడ నుంచి డెవలప్మెంట్ చేసినాక ఈ పొద్దు 4-5 లక్షల లీటర్లు పాలు వస్తుంది ఇప్పుడు కుప్పం తాలూకాలో. అప్పుడు ఎంత అభివృద్ధి జరిగింది తెలుసుకోండి ఒక పాలలో మాత్రము. ఈ మాదిరిగా అన్ని విధాలా కూడా అన్ని రకాల అభివృద్ధి చేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా ఆయన మహానుభావుడు, దేవుడు అయిపోయినాడు చంద్రబాబు నాయుడు. ఏమో మొన్న అకస్మాత్తుగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఏమో చేస్తాను ఈ కోర్టులో వీడంతా దౌర్జన్యాలు, రోడీజాలు, గలాట్లు పెట్టేది, పోలీసులు కూడా కంప్లైంట్ తీసుకునేదా. ఈ తుక్కుగా స్టేట్ లెవెల్లో 160 సీట్ల పైన 160 సీట్ల పైన మన టీడీపీ, బీజేపీ, జనసేన సంకల్పంగా వస్తుంది. ఈ రౌడీజాలు గీవడీజాలంతా పొడుస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. మన ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో అయిపోయింది. ఆయన వస్తే ఈ స్కూల్ పిల్లలకు కూడా ఫ్యాక్టరీలు వస్తాయి, ఎయిర్పోర్ట్ వస్తుంది, రైతులకు కూడా బాగుపడుతున్నారు. పూలు పాలు కూడా ఎయిర్పోర్ట్లో పంపించే పరిస్థితి వస్తుంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు 2,500 ఇచ్చినారు పిల్లోనికి. కానీ మేము టీడీపీ వాళ్ళు ₹1 కదా బస్ ఛార్జీకి 150 ఇచ్చినామంతే. కానీ వాళ్ళంతా డబ్బులు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు కేసి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో మంచి మెజార్టీతో వచ్చింది మన తెలుగుదేశం పార్టీ. 39 అన్ని సీట్లలో కూడా మందే వచ్చింది హవా. వాళ్ళు యువకులకు తెలుసు చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి జరిగితేనే మనం బాగుంటాము, మనకు ఉద్యోగాలు వస్తాయి, మనం ఇంకా బాగుంటాము అనే విషయంలో ఉన్నారు. ఈరోజు గ్రామంలో కూడా 10-20 కార్లు ఉన్నాయి. ఈరోజు ఆ రోజులో కృష్ణగిరి కేజీఎఫ్ తెప్పించుకునే కారు ఆయన పెద్ద ఆయనకే. ఇప్పుడు గ్రామాల్లో 10-20 ఉన్నాయి. ఆ సెల్గాంపల్లి ఇజ్రాయల్ ప్రాజెక్ట్ పెట్టి 200 కార్లు ఉన్నాయి. ఆ ఒక ఊర్లో 200 కార్లు, 200-300 మంది ఈ పని చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. అదే మరి ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు మా ఊర్లో కానీ పక్క ఊర్లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 10 నుంచి 20 మంది బెంగళూరు, చెన్నై పోకుండా ఇంట్లోనే పనిచేసుకొని ఇప్పుడు జీతాలు తీసుకుంటా ఉండే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మంచి పల్లెలలో కూడా 50 లక్షలు 60 లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకొని బాగుండారు, ఇంకా బాగుపడుతున్నారు. ఇంకా బాగుపడాలని ఆ చంద్రబాబు నాయుడికి 1 లక్షకి పైన ఓట్లు వేయాలని మేము కోరుకుంటా ఉన్నాము. ప్రజలంతా కూడా దీనంతా గమనించి
ఆయనకి ఇంకా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా లెవెల్లో చంద్రబాబు నాయుడు అంటే కుప్పం అంటే చంద్రబాబు నాయుడు ఆ మాదిరిగా తేవాలని మేమంతా కోరుకుంటున్నాము. నాకు ఇంత వయసు కూడా ఆయన జతలో 6 నెలలు తిరిగిండా ఆంధ్రప్రదేశ్ పూర్తిగా బాగా తెలుసు నాకు. లోకేష్ కూడా చిన్నోడుగా ఉన్నాడు, వాడి ఇంట్లో పోయినాము 6 నెలలు తిరిగినాము. ఆయన ఇది ఎవరు చేయలే. అప్పుడు ఆయన పొగలంతా తిరిగి కూడా రాత్రులు మూడు గంటలకు కూడా పనుకోలేదు. ఆయన చిత్తూరులో ఒకనాడు మీటింగ్ పెట్టుకుంటే 3:30 అయింది. మాకు నిద్ర లేకుండా అంత కష్టపడేవాడు ఎవరు లేదు. అంత క్రమశిక్షణ, అంత కష్టపడేవాడు, అంత ఇదైనాడు, అంత తెలివితేటలు అయినాడు. అడిగి ఆయన మనం కూడా బాగా పనిచేయాలని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి భారతదేశంలో లేనంత పేదవాళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి, రైతులకు, మహిళలకు, యూత్కి అందరికి కూడా నారా చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎంతో హెల్ప్ చేశాడు. ఇప్పుడు రైతుల బిడ్డలంతాను ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నారు, మంచి ఐటీ కంపెనీలు పెట్టి ఐటీలో ఇదేతా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు సారే కారణము. రైతులు ఎంతో ఇబ్బందులు పడేవాళ్ళు, ఇబ్బందులు పడుతూ ఉంటే కూడా రైతులకి అంతాను సబ్సిడీలో ట్రాక్టర్లు ఇచ్చాడు. డ్రిప్ సిస్టమ్ అండి, ముఖ్యంగా ఈ డ్రిప్ సిస్టమ్ మీకు కూడా తెలిసి ఉంటుంది. ఈ ఆంధ్రప్రదేశ్ లో మా కుప్పం తాలూకాలో పుట్టింది ఈ డ్రిప్ సిస్టమ్. ఈ రోజు భారతదేశంలో అంతా పోతా ఉంది. మహిళలకి డాక్రా గ్రూపులని కుప్పంలో ప్రయోగశాలగా పెట్టింది. ఈ రోజు దేశమంతా పోతా ఉంది డాక్రా గ్రూపులో నిందని. ప్రతి ఒక్కటి కూడా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే పెడతాడో అదంతా దేశమంతా కూడా ఇదైతా ఉంది. ఆయన ఉద్దేశం ఒకటండి, ఆ రాష్ట్రం బాగుపడాలా, దేశం బాగుపడాలా అనే తప్పన పడేవాడే గాని నా కుటుంబం బాగుపడాలా, నా బిడ్డలు బాగుండాలా అని యోచన చేసేవాడు కాదు. వచ్చాడండి ఈయన ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి వస్తానే ఏమరా చేశాడంటే 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉండి ఏమరా ఒక్క అవకాశం అడుగు, నాకు ఒక అవకాశం ఏంటా, నేనేమో చేస్తానంటే ఒక అవకాశం ఇస్తారు. ఆయన వచ్చి ముఖ్యమంత్రి హోదా కొడతానే ప్రజావేదిక అని విజయవాడలో ఆ ప్రజావేదికను కూల్చి దొబ్బేశాడు. వస్తానే అదే విధ్వంస పాలన. ప్రతి ఒక్క విషయంలోనూ విధ్వంసమే. ఆయన జనాలకు మేలు చేసింది ఏమి లేదు. ఏడో కొందరికి అకౌంట్లు వేస్తాడో, కొందరికి వేయడు. రైతులను ఎవరిని పట్టించుకుంటా ఉండలేదు. మన అందరినీ కాలువ చంద్రబాబు నాయుడు 90% పూర్తి చేయంటే 10% ఉండింది. 5 సంవత్సరాలుగా ఈయన ఏమీ చేయకుండా ఇంక ఎలక్షన్ దగ్గర పడతా ఉందని వచ్చి ఆడాడో నీళ్లు నిలిపేసి స్టాక్ చేసి గబామని వచ్చి ఒక ముఖ్యమంత్రి హోదాలో 1500 బస్సుల్లో, లెక్కలేని కారుల్లో, లెక్కలేని ఆటోల్లో, లెక్కలేని మోటార్ బైక్లు ఎత్తుకొని వచ్చి శాంతిపురం మండలంలో మీటింగ్ పెట్టినోడు. మీటింగ్ పెట్టేసి ఆయన ఏం చేయాలా, నిజమైన వర్కులు చేయాలా. పోయి అందరినీ కాలం నీళ్లు వదిలేహన్నాను కుప్పం ప్రాంతానికి అంతా ఇచ్చేసానమ్మని ఒక సెట్టింగ్ ఈ సినిమాల్లో చేస్తారు, ఈ రాజమౌళి కానీ అట్లా సెట్టింగ్ ఏర్పాటు చేసి ఆయన ప్రారంభోత్సవం చేసి అప్పుడు సద్య నీళ్లు 1 గంట టైము 2 గంటల టైము నీళ్లు వదిలేసి వెళ్ళిపోయిన. జనాలంతా సంతోషపడే, రైతులంతాను ఒరే మనకు అందరి కాలువలో నీళ్లు వచ్చేస్తా ఉన్నాయి, మన బతుకులు బాగుపడిపోతా ఉంది, మనకు సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఇబ్బంది లేకుండా మనకి ఇదైపోతా ఉంది అని ఎంతో భ్రమలు పడ్డారు ప్రజలు. భ్రమలు పడి తెల్లారిపోయి చూసే కొందికి వాటర్ కదా ఒక సుక్క నీళ్లు రాలేదు. ఊరికే స్టెంట్ చేసి సెట్టింగ్ చేసి ఆయన ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు. ఇట్లా తప్పులు చేసేది ఆయన. ఈడేం జరుగుతా ఉందంటే ఇప్పుడు ఎస్సీలు చిన్నోళ్ళను కూడా ఇక్కడ చంపేస్తా ఉన్నారండి ఈ ప్రభుత్వము. బీదోళ్ళు, బడుగు బలహీన వర్గాలు, బీసీలు అంటే ఆయనకి లెక్కే లేదు అసలు. మాకే దిక్కుల్లా ఈడ ప్రజల దగ్గర అంత దీనిగా పెట్టేశాడు. ఆయన చాలా ఇబ్బందులు సృష్టించాడు. జగన్మోహన్ రెడ్డికి ఆయన పాపాలంతా ఇప్పుడు పండిపోయే టైం దగ్గరలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు. ఇంకా వారం రోజుల్లో 5 సంవత్సరాలుగా ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారో అంత ఇబ్బందుల నుండి ఇప్పుడు తేరుకొని అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడికి ఓట్లేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు. కాబట్టి ఇంకా పేదోళ్ళకి, బడుగు బలహీన వర్గాలకి అందరి ఇబ్బందులు తీరుస్తాడని, రైతన్నల విషయాల్లో కూడా ఆయన ఇదిగా ఉంటాడని, యూత్ విషయంలో కూడా సపోర్ట్ చేస్తాడని, మహిళల విషయంలో కూడా సపోర్ట్ చేస్తాడని అందరూ నమ్ముతున్నాం సార్. దయచేసి 175కి 175 ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿಗೆ ರಾವಾలని ಕೋರ್ಕೊಂటున్నాం. ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ತಾಜಾ ಹಾಗೂ ಸಂಪೂರ್ಣ ಸುದ್ದಿಗಾಗಿ ಎಎಲ್ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್ ಅನ್ನು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ. ಪಕ್ಕದಲ್ಲಿರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಲು ಮರೆಯದಿರಿ.